వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన మాజీ ఎంపీ మిథున్ రెడ్డి. ఘనంగా నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి. పేద ప్రజల పక్షపాతి సీఎం నారా చంద్రబాబు నాయుడు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీష్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. పుంగనూరు పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 24 వార్డుల్లోనూ ప్రజలకు శుద్ధి జలాలను అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నేతలు ఎన్రెడ్డెప్ప, వెంకటరెడ్డి యాదవ్, అమరేంద్ర, షరీఫ్, నాగభూషణం, భాస్కర్ రెడ్డి, నాగరాజ్ రెడ్డి, జయరాం రెడ్డి, ఇబ్రహీం, ఆసిఫ్, అఫ్సర్, డాక్టర్ పవిత్రన్, జావీద్, ఎంఎం సాదిక్, రాజేష్, సురేష్, బండకుమార్, జయకుమార్ యాదవ్, సుబ్బన్న, అస్లాం మురాది, నానబల గణేష్, నూరు, ప్రభాకర్ రెడ్డి, సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు. చాటేపల్లిలో మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని నాయకులు కలిశారు. రాయలసీమ బలిత సంఘ నేత మిథిన్ డి కిషోర్, వైఎస్ఆర్సీపీ నేతలు రామ్మూర్తి, పద్మనాభరెడ్డి తదితరులు కలిశారు. 2.5 నెలలు ఎలక్షన్స్ ఉండడం అందరూ కూడా తెలిసిన విషయమే. రాబోయే ఎలక్షన్లో వైసీపీ అధికారంలోకి వస్తే మన పుంగనూరుకి ఏదో రాజకీయ విమర్శలు కాకుండా పుంగనూరుకు ఏం చేయదలుచుకున్నాము. మొట్టమొదటగా సంతోషమైన విషయం ఏమంటే పుంగనూరుకు మనం నేషనల్ హైవే బైపాస్ రోడ్ని తీసుకురావడం జరిగింది. ఇంత కష్టపడి ఈరోజు డబ్బులు లేదనేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు శాంక్షన్ చేసి పట్టుబట్టి తీసుకొస్తే ఈరోజు బైపాస్ రోడ్ పరిస్థితి ఏందనేది మనం అర్థం చేసుకోవాలి. 8-9 నెలలుగా ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయినాయి. ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు కూడా సక్రమంగా ప్రజలకు రావాల్సింది రావడం లేదు. ఎందుకు పుంగనూరు నియోజకవర్గం అంటే ఇంత వివక్ష జరుగుతోందని చెప్పి కూడా ఈరోజు అడుగుతున్నాం. ఒక కాంట్రాక్టరు పని చేయలేకుండా చేతులు ఎత్తేస్తే తక్షణమే దాన్ని 2 నెలల్లోనో 3 నెలల్లోనో దానికి ఆల్టర్నేటివ్ ఎవరైనా తీసుకురావడమో లేకపోతే మళ్ళీ టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్ దగ్గర పనులు చేయించడమో జరగాలి. కానీ ఈరోజు ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా పని ఎగ్జిక్యూట్ చేసేది స్టేట్ గవర్నమెంట్. పని జరిపించాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ బైపాస్కి. ఎందుకు ఈరోజు ఇంత నిర్లక్ష్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఇంత నిర్లక్ష్యంగా బైపాస్ రోడ్డు ఎక్కడ పనులు అక్కడే వదిలేదు. మంత్రి గారు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా దాన్ని ముందుకు తీసుకుపోయి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తాను. ఇంకా కూడా రెండో ముఖ్యమైన విషయం ఏమంటే పుంగనూరు పట్టణానికి పుంగనూరు నియోజకవర్గంలో తాగునీళ్ళు వసతులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హంద్రీనీవా కాలువల పనులు ఏ విధంగా జరిగినాయి. మరి ఇప్పుడు 6 నెలల్లో నీళ్ళు వస్తుందని చెప్పి ప్రభుత్వం వస్తానే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినారు. 6 నెలలు పోయింది, ఇంకొక 6 నెలలు పోయింది, ఇంకొక 6 నెలలు పోయింది, చివరికి ఎలక్షన్ మిగిలింది 2 నెలలు. ఈ 2 నెలల్లో కూడా నీళ్ళు వస్తాయంటే అది జరిగే పని కాదు. నీళ్ళు వచ్చినా కూడా ఎక్కడి వరకు వస్తుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. మేమైతే ఖచ్చితంగా మాటిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారికి హంద్రీనీవా ప్రాజెక్టు వాళ్ళ తండ్రి గారు 100% చేయాలంటే 80% పూర్తి చేసినారు. ఆయన పట్టుదలగా ఉన్నాడు. రాయలసీమలో నీళ్ళు ఇవ్వాలని, మన ప్రాంతం అంతా కూడా నీళ్ళు ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. హంద్రీనీవా పూర్తి చేస్తాం. ఈరోజు పట్టణంలో ముఖ్యమైన సమస్య ఏమంటే కౌండన్య కాలువలు ఇవన్నీ కూడా మోడర్నైజేషన్, రాతి కట్టడాలు ఇవన్నీ కూడా చేస్తే రేపు నీళ్ళు వచ్చినా ఇంకోటి వచ్చినా ఇబ్బంది ఉండదు. సో వాటిని కూడా ప్రయారిటీలో చేస్తాం. ఇంకా కూడా ముఖ్యమైన విషయం ఏమంటే టౌన్లో మున్సిపాలిటీలో మరీ ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దాదాపు 40-50 కోట్లు ఖర్చు పెడితే కానీ పట్టణం అంతా కూడా మనం డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా ఇబ్బంది లేకుండా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పూర్తి చేయొచ్చు. భవిష్యత్తు ఇంకొక 20 సంవత్సరాల్లో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం రాకుండా మనం చేసే పరిస్థితి ఉంది. డ్రైనేజ్కి మొదటి ప్రాధాన్యత ఇస్తాం. డ్రైనేజ్ కాలువలన్నీ కూడా ఊర్లో పూర్తి చేసి తాగునీళ్ళు కూడా ఈరోజు మున్సిపాలిటీ వాటర్ ఏదైతే వస్తూ ఉందో పూర్తిగా కొలాయి కనెక్షన్ ఇంకా కూడా ఎక్కడెక్కడ మిగిలిందో అన్నీ కూడా తాగునీళ్ళు కనెక్షన్లు అన్నీ ఇచ్చేదాన్ని కూడా పూర్తి ప్రణాళిక సిద్ధంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా చేసి పెడతాం. ఇంకా కూడా మున్సిపాలిటీలో మినరల్ వాటర్ కొనే పరిస్థితి లేకుండా అన్ని వార్డులో కూడా ఖచ్చితంగా కమిట్మెంట్ ఇస్తాను. ఎవరు కూడా నీళ్లు కొనే పరిస్థితి లేకుండా ఎవరైనా కూడా పోయి అక్కడ పోయి పట్టుకొచ్చుకునే వెసులుబాటు కల్పించాలని చెప్పి కూడా ఈరోజు పని మొదలుపెట్టినాం. ఇది ప్రభుత్వం
తో సంబంధం లేదు. కంటిన్యూగా ఇప్పుడు నిధులు వచ్చే కొద్దీ ఎంపీ ల్యాడ్స్ కానీ ఇంకా ఇతరత్ర నిధుల ద్వారా ఖచ్చితంగా ఈ వాటర్ ప్లాంట్లు అన్నీ ఇచ్చి టౌన్ అంతా కూడా తాగునీళ్ళు ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీనికి మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలా, మీ అందరి మద్దతు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఇంకా కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఆర్టీసీ డిపో కట్టి 5-6 ఏళ్ళు అవుతుంది. కనీసం బస్సులు ఈరోజు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఆర్టీసీ డిపోకు ఈరోజు అన్నీ కూడా నాయకులు చెప్తున్నారు, అధికార పార్టీ నాయకులు. ఆర్టీసీ బస్సుని ఈరోజు కంప్లీట్ అయిన డిపోలో ఈరోజు బస్సులు తీసుకొచ్చే పరిస్థితి లేదు. అంతేకాకుండా ధైర్యంగా మేము ఈ పలానా పైప్ లైన్ చేస్తామో లేకపోతే పలానా నీళ్ళు తీసుకొస్తామో ఎక్కడ కూడా లేదు. కేవలం రాజకీయ విమర్శలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇది కూడా అంత మంచి పద్ధతి కాదు. నియోజకవర్గం అభివృద్ధి చేయండి, సంతోషంగా ఉంటాం. అంతేకాకుండా ఉత్త విమర్శలు చేస్తే రాజకీయాలు చండాలంగా ఉంటాయి. ఇలాంటి విమర్శలు చేసేదానికి మేము ఎవరు కూడా సిద్ధంగా లేము. విమర్శలు చేసినా కూడా మీ విజ్ఞతగా మేము వదిలేస్తాము. అభివృద్ధి గురించి మాట్లాడతాము. అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలా, పుంగనూరు అభివృద్ధిని అందరూ కూడా కలిసికట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడు చూసుకుందాము. మిగతా సమయంలో ఎవరు శక్తి కొద్దీ వాళ్ళు ఈరోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తారు. పెద్దలు వెంకటరెడ్డి అన్న చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు వెంకటరెడ్డి గారు కూడా బీసీ గర్ల్స్ హాస్టల్ కూడా పుంగనూరుకు తీసుకొచ్చే ప్రతిపాదన ఉంది. ఇవన్నీ కాకుండా గవర్నమెంట్ సంబంధం లేకుండా నా వ్యక్తిగత పరిచయాలతో ఈరోజు అందరూ కూడా పుంగనూరులో ఎక్కడ కూడా ఒక ఫ్యాక్టరీ లేదు, ఎక్కడ కూడా ఎవరికి కూడా ఉపాధి లేదు. నేను నా ఉండే వ్యక్తిగత పరిచయాలతో నేను జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఒత్తిడి చేసి ఇక్కడ ఉపాధి కలిగే విధంగా ఇండస్ట్రీస్ కూడా తీసుకురాబోతాం. త్వరలోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అందరూ ఆశీర్వదించి మళ్లీ సీఎం చేయాలని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనీషా రెడ్డి, సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డిలో పిలుపునిచ్చారు. సంక్రాంతికి కానుకగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంత భారమైనా పర్వాలేదని ఆలోచించి ప్రతి నెల ఇచ్చే పింఛను మొత్తాన్ని 2,000 రూపాయలకు పెంచారు. దానిలో భాగంగానే పుంగనూరు పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ కూడలిలో సంబరాలు నిర్వహించారు. పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారుల చేతుల మీదుగా అనీషా రెడ్డి కేక్ ను కత్తిరించి అందరికీ పంచారు. అనంతరం వారు ప్రసంగిస్తూ రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న పేద ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమాలు చేస్తున్న ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వృద్ధులు పెన్షన్ ఎంతమంది తీసుకుంటున్నారో చేతులు ఎత్తండి అయ్యా. వృద్ధులు ఇంక నుంచి ఇంతకు ముందు మీరు 1000 రూపాయలు మాత్రమే తీసుకుంటా ఉన్నారు. ఇంక నుంచి 2,000 రూపాయలు. 2,000 రూపాయలు. ఇంకా మెరుగైన పథకాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇది కేవలం మనకు సంక్రాంతి కానుక మాదిరి మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఇస్తున్నట్టు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన వేసినటువంటి సీసీ రోడ్లలో కింద సిమెంట్ రోడ్లు పైన ఎల్ఈడి లైట్ల కింద నిలబడుకొని ఏ ఇష్టాచారం వచ్చినట్టు దూషిస్తా అంటే మరి ఆడపడుచులందరూ ఏం చేయాలా? తగిన విధంగా బుద్ధి చెప్పాలా ప్రతిపక్ష నాయకులకి. పుంగనూరు అంటే ఎంత ప్రశాంతకరమైన వాతావరణం ఇక్కడ ఉంటుందో. కేవలం ఎలక్షన్ వరకే మనకు ఇక్కడ రాజకీయాలు. ఈ రోజు మరి జన్మభూమి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ అంటారు. నేను పదే వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ పదే చెప్పడం జరిగింది. అయ్యా, మా కుటుంబానికి పుంగనూరులో మాకు ప్రోటోకాల్ అవసరం లేదు, ప్రజలే మా ప్రోటోకాల్. మరి ఇంతమంది ప్రజల మధ్యలో మేము ఉన్నాం. మరి మీరేంటయ్యా మమ్మల్ని భయపడించేది మా ఊరికి వచ్చి? మీరు అసలు రంగులు ఎన్ని చూపించినా మేము ఇక్కడ ఎవరు బెదిరే వాళ్ళు ఎవరు లేరు, వెనక్కి తిరిగే వాళ్ళు లేరు. మీ సంతోషం, మీ సౌకర్యం, మీ మేలు, మీ పిల్లల భవిష్యత్తు, అటు పెద్దలు భవిష్యత్తు చూసేది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారే. మరి ఈరోజు చెప్తారు వైఎస్ఆర్సీపీ నాయకులు, రేపెప్పుడో 2,000 ఇస్తాం, మా గవర్నమెంట్ వస్తే అది ఇస్తామని. తినేదానికి ఇప్పుడు అన్నం పెట్టండి అయ్యా అంటే రేపెప్పుడో పరిమాణం చేసి పెడతారంట. ఇది కథ.
మీరు పెట్టబేడ సర్దుకొని వెళ్ళొచ్చు. మా పుంగునూరు వాళ్ళు మాకేంటో బాగా తెలుసు, వాళ్ళకు మేమేదో బాగా తెలుసు. గత 30 సంవత్సరాలుగా మమ్మల్ని చూస్తూనే ఉన్నారు మేము ఎలాంటి వాళ్ళమో అని. మాకు దౌర్జన్యం చేయాలంటే ఎంతసేపు పట్టదు, ఎందుకంటే గవర్నమెంట్ మాది. గవర్నమెంట్ అంటే ఆషామాష క్షణాల్లో ఏదైనా చేయొచ్చు. కానీ ఎక్కడ మాకు ఆ దాఖలాలు ఇదే లేదు. ఎందుకంటే కుట్ర రాజకీయాలకు దౌర్జన్యాలకు కెలవాతోళ్ళు చాలా దూరం. ఇంకా మీ అందరికీ తెలుసు, సమాజంలో వెలువేయబడ్డటువంటి ఉద్యోగాలంటాం మనం. వాళ్ళకు కూడా ఈరోజు 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చి వారి ఆశీర్వాదాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారంటే తప్పకుండా వారి ఆశీర్వాదం మనకు విజయానికి ముందుంటాం. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, ఎక్కడైనా మనకు ఆ కుశాలుగా ఉండేవాళ్ళు మన దగ్గర వచ్చి మనం 10 రూపాయలు ఇస్తే దీవిస్తారు. వాళ్ళ దీవెనలు మంచిగా ఉంటారు. ఈరోజు వాళ్ళకు కూడా 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చి వాళ్ళు దీవించే విధానంగా ఉంది. వికలాంగులకు ఈరోజు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఒంటరి స్త్రీలకు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. గతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 200 ఇస్తా ఉంటే ఈరోజు డయాలసిస్ ఖర్చులకు ఇతర ఖర్చులకు 5000 రూపాయలు ఇచ్చి ఫ్రీగా డయాలసిస్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడే విధంగా ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇలాగా తప్పు కళాకారులకు కూడా పెన్షన్లు ఇచ్చి వాళ్ళ పక్క ఆదుకుంటా ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటే ఈరోజు ఆఖరకు ఎయిడ్స్ బాధితులకు కూడా పెన్షన్లు ఇచ్చి ఆదుకునే కార్యక్రమం. ఇక మీ పెన్షన్ల కార్యక్రమమే కాకుండా మిగతా దేశంలో మీ అందరికీ తెలుసు, మీ గ్రామాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, మూలములకు సిమెంట్ రోడ్లు, ఎక్కడ చూసినా LED లైట్లు, ప్రతి గ్రామానికి లింగు రోడ్లు, అన్ని కార్యక్రమాలు ఈరోజు చేసుకొని వస్తా ఉన్నారు. రుణమాఫీ కార్యక్రమాలు చేశారు. మీ అందరికీ తెలుసు, రోడ్డు బడ్జెట్ దాదాపు 26,000 కోట్లు రుణమాఫీ చేసి ఈ రైతాంగాన్ని ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని ఈ పనులు కూడా తెలియజేస్తా ఉన్నా. ఆనాడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పారు రుణమాఫీ వీలు పడదు అని. వాళ్ళు చెప్పే ధైర్యము దమ్ము లేకుండా ఉంటే కూడా నీతిగా నిజాయితీగా నారా చంద్రబాబు నాయుడు గారు నేను రుణమాఫీ చేస్తారని చెప్పి ఈరోజు పూర్తిగా కూడా 1 నెలలో అందరూ రైతులకు అందవలసిన రుణమాఫీ కూడా చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఇది కార్యక్రమాలు, ఇది సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈరోజు మిమ్మల్ని తప్పులో పండించే విధంగా మేము ఏమీ లేకపోయినా మీ ముగ్గులకు పులాగలు పెడతాం, మీ నెత్తిన గుజ్జులు పులాయి పెడతాం, మీకు దుంపీలు పెడతామని వ్యాపారం చేయడానికి ఆ పార్టీ నాయకులు ప్రజల్లోకి వస్తున్న సందర్భాన్ని కూడా మీరు గుర్తించుకోవాలి. ఏమి అనుభవం ఉంది వాళ్ళకి, ఎక్కడ ఉన్న జైలుకు వెళ్ళినటువంటి నాయకులు వాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు వెళ్ళలేదే, ఆయన పైన ఒక్క కేసు కూడా ఇంత 30-40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఒక్క కేసు కూడా లేదు. మచ్చలేని చంద్రుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని ఈరోజు రోడ్డు మీదకి లాగాలని, ఆయన్ని బదనాలు చేయాలని, ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడాలని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎన్నో అవాంతరాలు సృష్టిస్తున్నారు. మొన్నటికి మొన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ లో చూశారు మీరందరూ కోడి కత్తి డ్రామాలు. చిత్తూరులోని అంబేద్కర్ భవనంలో జరిగిన స్వామి వివేకానంద 156వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ PS ప్రద్యుమ్న, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద ఆయన చేసినటువంటి ఒక గొప్ప పనిని దాన్ని ఆదర్శంగా నిలబెట్టుకుంటూ ఈ రోజుని, ఆయన పుట్టినరోజుని నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్గా తిథి ప్రకారం అయితే ఇది ఇంగ్లీష్ క్యాలెండర్, ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు, కానీ తిథి ప్రకారం అయితే మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం అయితే ఆయన పుట్టినరోజు వేరే, ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. అది వేరే విషయం. మనకు కొన్ని విషయాలు లౌకికంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. దాని ప్రకారంగా జనవరి 12 చాలా ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీ మన దేశంలో. ఆ రోజులో ఒక రకంగా చెప్పాలంటే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయము, స్వాతంత్ర పోరాటానికి పునాది వేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆఫ్ చేయము. ఎందుకంటే స్వాతంత్ర పోరాటము ఎప్పటి నుంచి మొదలవుతుందంటే ఆత్మస్థైర్యం ఉన్నప్పుడు మొదలవుతుంది. నేను నీకు ఎందుకు బానిసంగా ఉండాలా, నేనేను తక్కువ, నేనేమన్నా నీకంటే తక్కువనా అని ఆలోచన ముందు రావాలా. లేదు నువ్వు నాకంటే గొప్పవాడివి,
ఇప్పుడు కొందరు ఆ రోజులో అప్పుడప్పుడే ఇంగ్లీష్ చదువుకొని, నేను చెప్తున్నది ఏంటంటే 19వ శతమానం, అప్పుడప్పుడే వాళ్ళు ఇంగ్లీష్ చదువుకొని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే గొప్పవాళ్ళని వాళ్ళు మనవాళ్ళే, మన దేశం వాళ్ళే మనకు చెప్పారు. నాకంటే నువ్వు గొప్పవాడివి అయితే మరి నేను నీ దగ్గర నుంచి స్వాతంత్రం ఎందుకు కోరుకుంటాను? ఇవన్నీ మీరు చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు అవసరం అంటే ఇక్కడ కూడా స్వామి వివేకానంద ఒక విషయం ఉంది. ఎందుకంటే నైపుణ్యతే. ఈరోజు ఏమైందంటే ఏదైనా చదువుతూనే, చదువు ఉన్నా చదువు లేకపోయినా ఈరోజు మార్కెట్లో కానీ బయట ప్రపంచంలో కానీ స్కిల్కి వాల్యూ ఉంది. మీరు ఎంత చదివినా మీలో నైపుణ్యత లేదంటే ఉపయోగం లేదు, ఎన్ని డిగ్రీలు ఉన్నా. కానీ ఈరోజు డిగ్రీలు లేకపోయినా నైపుణ్యత ఉంటే మార్కెట్లో మీకు మంచి వాల్యూ ఉంది. అంటే మీరు చేసే పనికి, మీకు కాదు, మీరు చేసే పనికి. జనవరి 25వ తేదీ పుంగనూరు నియోజకవర్గంలో భగవద్గీత కాంటెస్ట్ను పాఠశాలలు విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ మందిరం ప్రతినిధులు కదంబరదాస్ కేసరి ద్వారా తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ దరఖాస్తు చివరి తేదీ జనవరి 22వ తేదీ అని, ఆయా పాఠశాలల్లోనే విద్యార్థులు పరీక్షలు వ్రాయవచ్చన్నారు. భగవద్గీతలో అంశాలపై ఈ రాత పరీక్ష ఉంటుందని చెప్పారు. గెలుపొందిన వారికి నగదు బహుమతి అందివ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. హరే కృష్ణ. ఇస్కాన్ టెంపుల్ నుంచి రేవతి రమణ ప్రభు టెంపుల్ ప్రెసిడెంట్ అండ్ నిత్యముక్తి ప్రభు వారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో భగవద్గీత కాంటెస్ట్ ఎగ్జామినేషన్ 5th నుండి డిగ్రీ దాకా కండక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఇది ప్రతి ఒక్కరికి మంచి సహాయకారి. భగవద్గీత మహాత్మా గాంధీ, అలెగ్జాండర్ ఇటువంటి వాళ్ళు చదివినటువంటి మంచి పుస్తకం ఇది. కోర్టులో కూడా దీన్ని గౌరవిస్తున్నారు. ప్రతి ఒక్కరు దీన్ని చదివి మానవతా విలువలు పెంపొందించుకోవాలా అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ భగవద్గీత ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాం. 25వ తారీఖు, జనవరి 25వ తారీఖు ఎగ్జామినేషన్ ఉంది. దయచేసి అందరూ పాల్గొని మానవ జాతి కళ్యాణం కోసమే దీన్ని గుర్తించుకోవాలని మేము కోరుకుంటున్నాం. కేవలం 6 అధ్యాయాలు మాత్రమే ఉంటుంది. అయితే 3 ప్రైజులు ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్ 25,000, ద్వితీయ ప్రైజ్ వచ్చి 15,000, తృతీయ బహుమతి 10,000, కన్సలేషన్ బహుమతి వచ్చి 3,000. ఈ మాదిరిగా ఉంటుంది. అంతా మల్టిపల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. అందరూ రాయాలనేసి మేము కోరుకుంటున్నాం. ఆ యొక్క పాఠశాలలోనే వాళ్ళు ఎక్కడైతే స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయో ఆ పాఠశాలలోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడ పోనవసరం లేదు. ఆర్ఎక్స్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. నా బుర్ర తింటున్నారు మీరు. ఒకసారి 130 అంటారు, ఇంకోసారి 39 అంటారు. అసలు నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు చెప్పవయ్యా. 130 రూపాయలు ఛానల్ వాళ్ళు అడగట్లేదు. అది కేబుల్ డిటిహెచ్ వారి మంత్లీ రెంటల్ ఫీజు. అది అందరు కట్టాలి. ఎందుకు కట్టాలి? ఈ 130 రూపాయలకు మీకు చాలా ఛానల్స్ వస్తాయి. దానిపైన మీకు నచ్చిన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి మా ఫేవరెట్ స్టార్ మా ఛానల్స్ అదే స్టార్ వాల్యూ ప్యాక్. చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ మాస్టర్, మే ఐ? 130 రూపాయలు మీ ఫీజు కదా. కూల్. ఇంకా 39 రూపాయలు స్టార్ వాల్యూ ప్యాక్ కదా. ఇందులోనే స్టార్ మా మూవీస్, స్టార్ మా మ్యూజిక్, స్టార్ మా గోల్డ్, నేషనల్ జియోగ్రఫిక్, స్టార్ స్పోర్ట్స్. సూపర్ అచింటూ. అందులో ఫుట్బాల్, కబడ్డీ, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, ఐపీఎల్ ఇవన్నీ ఉన్నాయి. మరింకే కావాలి? ఏ గడిలో పుట్టారండి మెడికల్ మిరాకిల్? మీ 130 రూపాయలతో పాటు 39 రూపాయలు స్టార్ వాల్యూ ప్యాక్ కోసం మొత్తం 169 రూపాయలు. కూల్ కదా? మంత్లీ కేబుల్ డిటిహెచ్ ఫీజు చెల్లించాక మీకు కావాల్సిన ఛానల్ లేదా ప్యాక్ తీసుకోండి. నిజంగా ఇది నిజమే. కూల్ కదా? తిరిగి వార్తలకు స్వాగతం. యువతకు వివేకానందుడే స్ఫూర్తి ప్రదాత అని ప్రముఖులు అన్నారు. శనివారం పుంగనూరు పట్టణంలో స్వామి వివేకానంద జయంతిని యువత ఘనంగా నిర్వహించారు. స్థానిక నగరి నుండి ఎన్టీఆర్ కూడలి వరకు పట్టణ పురవీధుల్లో స్వామి వివేకానంద భారీ చిత్రపటాన్ని ఊరేగిస్తూ ర్యాలీ నిర్వహించారు. జయంతి ఉత్సవాల్లో డాక్టర్ పి శివ, డాక్టర్ శరణ్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చేతిలో దేశ భవిష్యత్ దాగి ఉందన్న విషయాన్ని గుర్తించిన తొలి భారతీయుడు వివేకానంద అని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖులు, యువత పాల్గొన్నారు. ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే అఖండమైన శంకరావలాపనే పూరించుదాం. ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే అఖండమైన శంకరావలాపనే పూరించుదాం. జాతి ప్రీతి గాంచ ఖ్యాతి పదములోన యుద్ధ రీతి నీతిగానే విజయము సాధించుదాం.
ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే అఖండమైన శంకరావలాపనే పూరించుదాం జాతి ప్రీతిగాంచ ఖ్యాతి పదములోన యుద్ధ రీతి నీతిగానే విజయము సాధించుదాం తుది సమరమే ఆరంభం తలచినంత ప్రాణార్పణ తెగువ తేల్చు సంఘర్షణ సమరానికి సిద్ధమెప్పుడు వీరుడు తలచినంత ప్రాణార్పణ తెగువ తేల్చు సంఘర్షణ సమరానికి సిద్ధమెప్పుడు వీరుడు కృష్ణగీత సారమిది దైవ శాసనాల విధి యుద్ధానికి జంకడెప్పుడు యోధుడు అనునయులే ఎదురించిన సహచరులే వారించిన ధర్మానికి భక్తుడెప్పుడు ధీరుడు తలవంచని స్వభావాలు రాజసమే యానవాలు ఒడిదుడుకులకెదిరేగే తత్వము అలువెరుగని సాహసాల ఎగిరైక బావుటాలు నలుదిక్కుల చాటు ఆధిపత్యము ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే అఖండమైన శంకరావలాపనే పూరించుదాం జాతి ప్రీతిగాంచ ఖ్యాతి పదములోన యుద్ధ రీతి నీతిగానే విజయము సాధించుదాం తుది సమరమే ఆరంభం ధైర్యవంత మా భావన శౌర్యవంత మా స్పందన ఓటమిద ఆక్రందన ఎంచుకో అధైర్యవంత మా భావన శౌర్యవంత మా స్పందన ఓటమిద ఆక్రందన ఎంచుకో నిలువరించి ఆవేదన దీక్షభూని జై సాధన ప్రతిఘటించి బలహీనత వదులుకో బ్రహ్మాండమంత నిలదీసిన ఒంటరిగా వెలివేసిన సంకల్పం సడలకుండా నడుచుకో స్వామి వివేకానంద అంటే యువకులకు స్ఫూర్తి ప్రదాత. స్వామి వివేకానందుల వారు ఈ దేశానికి ఈ ధర్మానికి అందరికంటే ఎక్కువ స్థాయిలో ఏదైనా చేసిన మహనీయుడు ఉన్నారంటే స్వామి వివేకానంద. స్వతంత్ర సంగ్రామంలో కూడా ఆయన పాత్ర ఎంతైనా ఉంది. అలాగే హైందవ ధర్మ ఉద్ధరణ, హైందవ ధర్మ గొప్పతనం తెలియజేయడంలో కూడా ఆయన పాత్ర ఎంతైనా ఉంది. భారతదేశపు యువత అంటే ప్రపంచానికే మార్గదర్శనంగా నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి గొప్పవారు అని చెప్పి ప్రపంచానికి తెలియజేసినటువంటి గొప్ప మహానుభావుడు వక్త స్వామి వివేకానంద. దేశపు యువకుల గురించి, ఈ దేశపు బాగోగుల గురించి, ఈ దేశపు ధర్మం గురించి ఆలోచించినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద. వివేకానంద జయంతి అంటే ఆయన పుట్టినరోజు నాడు మన యువత అంతా కూడా ఆయన స్మరించుకోవడం చాలా గొప్పది. ఆయన చెప్పినటువంటి మార్గాల్ని యువత కూడా తూచ తప్పకుండా పాటిస్తూ ఎటువంటి చెడు అలవాట్లకి దూరం అయ్యి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన బాధ్యత మన యువతని అనేసి మనం మరి ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన వివేకానంద గారు చెప్పినట్లు మన శరీరం ఒక ఉక్కు లాంటిది. మన నరాలన్నీ కూడా ఉక్కుతో తయారు చేసినటువంటి గొప్ప దేశంలో పుట్టినటువంటి యువత ఇది. ఈ యువత ముందుండి మన దేశాన్ని ముందుకు నడిపించి ఈ ప్రపంచంలోనే కీర్తి ప్రతిష్టలను ముందుకు తీసుకెళ్లాలనేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చూపిన దారిలో మనమందరూ కూడా నడవాలి. మన పొంగనూరు యువతంతా కూడా అదే విధిగా పాటిస్తూ మన పొంగనూరుకే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లోనే మన యువతకి మంచి గుర్తింపు రావాలనేసి మనస్ఫూర్తిగా ఈరోజు వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యువతకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వివేకానంద గారు చికాగోలో ఆయనకు 10 నిమిషాలు టైం ఇస్తే కేవలం 4.5 నిమిషాలు మాట్లాడినారు. మిగతా 5.5 నిమిషాల పాటు ఆయన మాట్లాడిన దానికి చప్పట్లు కొట్టారు అక్కడ ఉండేటువంటి వాళ్ళు. అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి మతాధిపతులు
లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని అందరినీ సంబోధిస్తే ఈయన మాత్రం మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని ఒక మాట మాట్లాడారు. దానికి 2 నిమిషాల పాటు చప్పట్లు చర్చారు. ఆయన వసుదైక కుటుంబం, ప్రపంచమంతా కూడా ఒకే కుటుంబము, మనమందరంలో ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడు చాటి చెప్పాడు ఆయన. మరుసటి రోజు అమెరికా దేశం అంతా కూడా ఆయన కటౌట్లు వెలిసిపోయినాయి. కేవలం 4.5 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఈ ప్రపంచాన్నే కూడా ఆయన అట్రాక్ట్ చేశాడు. అట్రాక్ట్ చేయడమే కాకుండా యువకులకు సంబంధించినటువంటి ఉక్కు నరాలు, దృఢ సంకల్పం ఉండేటువంటి యువకులే ఈ ప్రపంచాన్ని మార్చేస్తారని చెప్పేసి ఆయన ఆ రోజు ఒక సందేశాన్ని ఇవ్వడమే కాకుండా ప్రపంచంలో ఉండేటువంటి అన్ని మతాలను నేను గౌరవిస్తున్నాను, హిందువు నిజమైన హిందువుగా, ముస్లిం నిజమైన ముస్లింగా, అదేవిధంగా క్రిస్టియన్ నిజమైన క్రిస్టియన్గా ఉండేటువంటి మత సామరస్యాన్ని నేను చూడాలనేటువంటి ఈ ప్రపంచానికి చెప్పినటువంటి ఏకైక వ్యక్తి, ఈ ప్రపంచానికి విశ్వ గురువుగా ఈరోజు పొంగనూరు వివేకానంద యూత్ రక్తదానాలు అయితేనేమి, అన్నదానాలు అయితేనేమి, వస్త్రదానాలు అయితేనేమి ప్రతి ఒక్క దాంట్లోనూ వచ్చి ఉంటున్నారు. మీరు నిజమైన వివేకానందకు వారసులని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను ప్రకటిస్తూ భారతదేశాన్ని విశ్వగురువుగా ప్రపంచానికి ఎలుగెత్తి చాటడానికి ముందుకొచ్చిన మహనీయుడు. అటువంటి మహనీయుని జన్మదినాన్ని భారత ప్రభుత్వమే 1984 సంవత్సరం నుంచి జాతీయ యువజన దినోత్సవంగా యూత్ ఫెస్టివల్గా జరుపుకోమని నిర్ణయించడం జరిగింది. అటువంటి మహనీయుడు, మహోన్నతమైన వ్యక్తి, భారతీయ ఉన్నతిలో, భారతదేశం ప్రస్థానంలో మహోన్నతమైన స్థానాన్ని కలిగిన వ్యక్తి. స్వాతంత్ర సంగ్రామంలో ప్రతి ఒక్క జాతీయ నాయకుడిని ప్రభావితం చేసి నేటికి అనేక మందికి స్ఫూర్తినిస్తున్నటువంటి మహనీయుడు స్వామి వివేకానంద. అటువంటి మహనీయుని యొక్క జన్మదినాన్ని ఇక్కడ పుంగనూరులో స్వామి వివేకానంద సంఘం ద్వారా అనేక మంది యువకులు కలిపి చేసుకోవడం చాలా గొప్ప విషయం. బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ సమ్మేళనం ఈ నెల 31 ఫిబ్రవరి 1వ తేదీ జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఖలీషాతుల్లా బాషా పిలుపునిచ్చారు. శనివారం పొంగనూరుకు బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఖలీఫాతుల్లా బాషా వచ్చిన సందర్భంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో మైనార్టీల సంక్షేమం, భద్రత కోసం పూర్తి స్థాయిలో సహకరిస్తున్న పార్టీ బీజేపీ అన్నారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్, ఇతర పార్టీలు మైనార్టీలను ఓటు బ్యాంకును కరివేపాకులా వాడుకున్నారన్నారు. బీజేపీ గతంలో కీర్తిశేషులు వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేయడమే కాక మైనార్టీ వర్గానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదే అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడమే కాక ముఖ్యంగా ముస్లిం మహిళల భద్రత కోసం తలాక్ పై చట్టం తెచ్చి వెలుగును నింపిన ఘనత బీజేపీదే అన్నారు. నేషనల్ సైన్స్ ఫేర్ కు సోమల విద్యార్థి ఎంపికైనట్లు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం డివి రమణ శనివారం తెలిపారు. శుక్రవారం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగిన దక్షిణ భారతదేశం సైన్స్ ఫేర్ కు సోమల ఉన్నత పాఠశాల విద్యార్థి యోగేష్ తయారు చేసిన రిమూవల్ ఆఫ్ ది ఫ్లోరైడ్ అనే నమూనాను ప్రదర్శించారు. 7 రాష్ట్రాల విద్యార్థులు పాల్గొన్న సైన్స్ ఫేర్ లో మొదటి బహుమతి పొందింది. అలాగే నేషనల్ స్థాయిలో ప్రదర్శించడానికి ఎంపిక చేసినట్లు హెచ్ఎం పేర్కొన్నారు. త్రాగునీటిలోని ఫ్లోరైడ్ ను తక్కువ ఖర్చుతో తొలగించడంపై తయారు చేసిన నమూనా పలువురిని ఆకర్షిస్తోందని తెలిపారు. మండల స్థాయి నుంచి నేషనల్ స్థాయి వరకు ప్రదర్శనకు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. శిక్షకులు వెంకటరమణారెడ్డి, జ్యోతిర్మయ్తో పాటు విద్యార్థిని హెచ్ఎం ఉపాధ్యాయులు అభినందించారు. పుంగనూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు ప్రభు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించేందుకు మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక మఠంగడ్డలో క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. మాజీ ఎంపీ మిథున్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో కూడా రాణించాలన్నారు. టోర్నమెంట్ ను నిర్వహిస్తున్న ప్రభును అభినందించారు. అనంతరం టోర్నమెంట్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్ టోర్నమెంటు మ్యాచ్ను జరపడంలో స్థానిక నాయకులు వైఎస్ఆర్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ బి ప్రభు గారు ఈ సభను ఇక్కడ ఏర్పాటు చేశారు. మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ మిథున్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేశారు. మిథున్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలోనే కాదు ఎంపీ సెగ్మెంట్లో అన్ని చోట్ల రక్షిత మంచినీటిని సప్లై చేయడానికి ప్రతి మండల స్థాయిలో కాకుండా గ్రామ స్థాయిలో కూడా మనకు ఏర్పాటు చేసి ప్రజలకు నీటి సౌకర్యాన్ని అదేవిధంగా రహదారులను అనేక చోట్ల సిమెంట్ రోడ్లలో బస్ సెంటర్స్లో ఇబ్బందులుగా కాకుండా అనేక మందికి ప్రైమ్ మినిస్టర్ గారు తరఫున అనేక మంది దీర్ఘకాలికంగా బాధపడుతున్న వ్యాధిగ్రస్తులందరూ కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్ ఫండ్స్ నుంచి డబ్బులు రిలీజ్ చేయడం కూడా మనకు అందరికీ తెలుసు. ఈత ఫారిన్ కంట్రీలో చదువుకొని వచ్చి మొట్టమొదటగా బంపర్ మెజారిటీతో ఎంపీగా గెలిచి ఆంధ్ర రాష్ట్రంలో రాజంపేట ఉనికిని కాపాడుకోవడం కాకుండా ఈ ప్రాంత ప్రజలకందరూ కూడా అన్ని విధాల ఉపయోగపడాలి, ముఖ్యంగా రైతాంగానికి ప్రజలకు ఉపయోగపడాలని అనేక సందర్భాల్లో పార్లమెంట్లో కొట్టారు. మన తరఫున ఎన్నో సమస్యలు పరిష్కరించడమే కాకుండా చాలా మందికి సౌకర్యాలు కలిగించిన విషయం మనకు అందరికీ తెలుసు. ఇలాంటి నాయకుడు ప్రత్యేక హోదా కోసము పదవికే రాజీనామా చేసి తనతో పాటు కూడా నాయకులందరినీ ఒక తాడిపై నడిపించి ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎన్నికలు ఏప్రిల్లో మే నెలలో జరుగుతున్నాయి. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అడుగడుగున ఉడిభుజములాగా అనుకుంటూ అనేక అమూల్యమైన సలహాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తూ ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ప్రాంతాన్ని మండలంలో సస్యశ్యామలుగా చేయడానికి కంకణం కట్టుకున్న మగధీరుడు మన మిథున్ రెడ్డి గారు. రామచంద్రరెడ్డి గారు తనయుడు కాబట్టి ప్రజలకు సేవ చేయట్లో మీకు అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తర్వాత రామచంద్రారెడ్డి గారి కుటుంబీకులు ఎల్లవేళలా అర్ధరాత్రుల్లో కూడా మీరు ఫోన్ చేసి పిలిస్తే అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, తర్వాత మిథున్ రెడ్డి గారు. వీరి నాయకత్వాన్ని మనము ఎంతైనా బలపరచవలసిన ఆవశ్యకత మన భుజస్కంధాలపైన ఉంది. రాజకీయాలకు అతీతంగా మా మిత్రులు ప్రభు పిలుపు మేరకు ఈరోజు క్రికెట్ టోర్నమెంట్కు రావడం జరిగింది. సొంత నిధులతో ఇంత మంచి టోర్నమెంటు పార్లమెంట్ పరిధిలో ఆయన నిర్వహిస్తున్నాడంటే ఒక యంగ్స్టర్గా అందరూ కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అందరినీ కూడా యువకులందరికీ కూడా ప్రైజ్ మనీ పెట్టి వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు కల్పించి వాళ్ళందరికీ కూడా ఈరోజు యువతలందరికీ కూడా ఈరోజు వాట్సాప్, ఫేస్బుక్ అని చెప్పి ఈరోజు వీడియో గేమ్లు కేవలం ఫోన్లకు, కంప్యూటర్లకే పరిమితమైనప్పుడు ఆటల పట్ల ప్రోత్సహించడం కూడా మంచిది. ఈరోజు ఈ టోర్నమెంట్ ద్వారా చాలామంది యువతకు అందరూ కూడా ప్రభు ఆదర్శంగా నిలుస్తారు. అదేవిధంగా వాళ్ళ ప్రభు మరియు వాళ్ళ మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలి. అదేవిధంగా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఎండిన పొలాలను సిపిఐ వైసీపీ రైతు సంఘ నాయకులు పరిశీలించారు. జిల్లాలో తొట్టంబేడు మండలంలో పలు గ్రామాలకు పంట చేతికి వచ్చే సమయాన అర్ధాంతరంగా ప్రభుత్వం తెలుగు గంగా నీరు ఆపివేయడంతో 9,000కు పైగా వరి పైరు రైతాంగం నష్టపోయింది. ఈ నేపథ్యంలో సిపిఐ వైసీపీ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యాన శనివారం మండలంలోని లింగమనాయుడుపల్లి, తాటిపర్తి, నామశూరమాల గ్రామాలలో పర్యటించారు. గోదావరి నుండి పెన్నా వరకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు ఇస్తాం. రాయలసీమతో పాటు అన్ని జిల్లాలు కూడా సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు ఎన్నికలప్పుడు. 1 కోటి రూపాయలు అంటే 1,00,000 కోట్ల రూపాయలు అవుతుంది. కనీసం ఇక్కడ కాళహస్తి చిత్తూరు జిల్లాలో కాళహస్తి మండలం అంటే కాళహస్తి తొట్టంబేరు ఏరియాలో నీళ్లు బాగుంటాయి, ఇక్కడ సమృద్ధిగా పంటలు పండుతాయని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ అక్కడే చూస్తే ఈరోజు దారుణంగా పంట చేతికొచ్చేటప్పుడు ఎండిపోయిందంటే ఈ ప్రభుత్వానికైనా కనపడలేదా? 1,00,000 కోట్లు పెట్టేది పక్కన పెడితే కనీసం ఈరోజు ఒక అర్ధ టీఎంసీ పంట ఎండిపోయి ఈరోజు పంట చేతికొచ్చే టైంలో ఒక అర్ధ టీఎంసీ కానీ మనకు వదిలేస్తే ఖచ్చితంగా ఇక్కడ మొత్తం ఇవన్నీ పంటలు పండిపోతాయి. అర్ధ టీఎంసీ అంటే ఎక్కువేం కాదు, ఒక 500 స్క్వేర్ ఎంసీఎఫ్టీ అంటే మనకు
మెడ్రాస్కి వాడే దాంట్లో ఒక 1000 వంతు కూడా ఉండదు. కానీ దాన్ని కూడా ఈరోజు చేయలేకపోయింది. ఎందుకంటే నెల్లూరు జిల్లా రైతాంగం అక్కడ మంత్రులు అంటే భయం ఆయనకి. నెల్లూరు జిల్లా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నా నారాయణ అన్నా భయం చంద్రబాబుకి. ఎందుకంటే వాళ్ళిద్దరి వల్లనే అధికారం వస్తుంది. కాబట్టి దానివల్ల ఈరోజు ఇబ్బంది. పోయినసారి కూడా కిరణ్ కుమార్ రెడ్డి మన జిల్లాకి నీటి పథకం పెట్టి 4000 కోట్లతో కట్టి జిల్లా అంతా నీళ్లు పంపిస్తానంటే టీడీపీ అధికారం వస్తానే ఆ పథకం రద్దు చేసింది. లేదంటే ఈరోజు కండలేరు నీళ్లు, మా సోమసల నీళ్లు కండలేరు మాత్రం జిల్లా అంతా వచ్చేది. కాబట్టి ఆ పథకం రద్దు చేశారు. కనీసం ఇప్పటికైనా సరే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి ఎన్నికల టైంలో కనీసం ఎంతో ఆదుకునే ప్రభుత్వం రైతాంగం ఎన్ని బాధలు పడతా ఉంటే ఈ ప్రభుత్వానికి కనపడకపోతే కనీసం అర్ధ టీమ్స్ టీం వదలేరా? కండలేరులో ఈరోజు 4 టీమ్స్లు ఉన్నాయంటారు. మరి సోమశల్లో ఈరోజు 48 టీమ్స్లు ఉన్నప్పుడు దాంట్లో కనీసం ఒక టీమ్స్ ఎందుకు వదలరు? తిరుపతి కూడా త్రాగునీరు సమస్య ఆల్రెడీ వచ్చేసింది. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. ఈరోజు రైతాంగం అంటే పట్టించుకోలేదు. ఈరోజు రైతులంతా పాపం కెనరా బ్యాంకులో ఎస్బీఐలో పాపం ఒకరు 40,000 అప్పు చేశారంట. ఈ అప్పులు ఎట్లా తీర్చాలా? పంట ఎండిపోతే రైతాంగము ఈరోజు రైతులు ఇంతమంది రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్తంగా రోజుకి 5 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే రైతాంగం గురించి పట్టించుకోకపోతే ఇంకెవరి గురించి పట్టించుకుంటారు? వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన మాజీ ఎంపీ మిథున్ రెడ్డి. ఘనంగా నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి. పేద ప్రజల పక్షపాతి సీఎం నారా చంద్రబాబు నాయుడు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీష్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందుకోసం నమస్కారం.